బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఎం, సిపిఐ, ఎస్పీ, టీఎంసీ, శివసేన, టీడీపీ, బీఆర్ఎస్, వైసీపీ, జనసేన, ఆమ్ ఆద్మీ, ఎన్సీపీ, జేడీయూ, జేడీఎస్, బీజేడీ, డీఎంకే, ఏఐడిఎంకే, ఆర్జేడీ, జేఎంఎం, ఎంఐఎం. ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు వందల పార్టీలు. మా దేశంలో 2500 పార్టీలు ఉన్నాయని మొన్నో దేశంలో మోడీ సార్ అంటే పరేషాన్ అయిందట. కానీ అమెరికాలో 2 పార్టీలబ్బా. అయితే ఏమో అనుకున్నాం, ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెట్టిండుల్లా. పేరు అమెరికా పార్టీ. ఇటు రిపబ్లికన్ పార్టీ, అటు డెమోక్రటిక్ పార్టీ, నడిమిట్లా ఈ పార్టీ. నేను రాజకీయాలకు రావాలనా వద్దా, పార్టీ పెట్టాలనా వద్దా అని ఆన్లైన్ లో ఓటింగ్ పెడితే 180 మంది రావాల్సిందే అన్నారట అమెరికోళ్ళు. టెస్లా, స్పేస్ ఎక్స్ ఇట్లా ఎన్నో కంపెనీలున్న దునియా శ్రీమంతుడు. మరి మొన్నటిదాకా ట్రంప్ సార్ జాన్ జబ్బా ఎలక్షన్ల గెలిపిస్తానికి చెమట తీసుడే కాదుల్లా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కూడా. దోస్తు మంచిగానే సలహాదారు పదవిచ్చి ఎంట తిప్పుకున్నాడు. అయితే అధ్యక్షుల వారి కథలు అస్సలు నచ్చలేదట. మెయిన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు, చదువులు, దావకండ్లకు బడ్జెట్ తగ్గించి బాంబులు తయారు చేసుకుంటానికి ఎక్కువ ఖర్చు పెట్టుడు, అట్లనే ఏరే దేశాలకెళ్లి రాకుండా గొట్టు రూల్స్ తెచ్చుడు. గిట్లయితే అమెరికా పతార తగ్గుతుందని మస్క్ గారు, నేను తగ్గేదే లేదని ట్రంప్ గారు. పవర్లకు వచ్చినాక ఇద్దరు నడుమ పంచాయతీ ఉట్టి కొత్త పార్టీ వేటకాడికి వచ్చింది కథ. మూడో పార్టీ ఏడ నడుస్తది అని ఎడ్డియబట్టే. 100 ఏండ్ల కాంచెలి అయితే రిపబ్లిక్ పార్టీ లేదంటే డెమోక్రటిక్ పార్టీలే అధ్యక్షులు అయితాన్రు. ఇప్పుడు మస్క్ గారు కొత్త పార్టీ పెట్టిన ప్రెసిడెంట్ అయితే గాడు. ఎందుకంటే అమెరికాలో పుట్టినోళ్ళకే గా ఛాన్సు. సారేమో సౌత్ ఆఫ్రికాలో పుట్టిండు. నేను కాకుండా నా పార్టీ తరపున ఇంకెవరినన్నా చెయ్యాలనే జిజ్జు కావచ్చు. కానీ దోస్తు గెలవాలని గంత కష్టపడితే 6 నెలలకు ఇంకో పార్టీ పెట్టిండంటే ట్రంప్ సార్ ఏలుబడి ఎట్లున్నదో చూడుర్రిగా.